ఇర్మియా గ్రంథకర్త ఏమంటాడంటే 31 వచనంలో, ఆ దినములలో క్రొత్త నిబంధన పాతది ఉండినది కదా, అది సరిపోదా అన్నాడు. ఆ దినాలలో పాత నిబంధన ఉండినది, అది సరిపోదా? దేని కొరకు సరిపోదు? ఏ విధంగా సరిపోదు అనంటే, ఆనాటి కాలంలో ఎవరైనా తప్పు చేసినట్లా దేవునికి వ్యతిరేకమున్న శిక్షా విధి ఉండేది. అది వెంబడే ఆ శిక్షను కలిగి ఉండేటటువంటి వారు, వెంబడే వారు శిక్షింపబడేటటువంటి వారు. కానీ ఇది క్రొత్త నిబంధన అన్నటువంటి రెండవది రావడం వలన శిక్షా విధి లేకుండా పోయినది. అందుకే హైందవ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే. కానీ ఈ నూతన నిబంధన అనగా క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి నిబంధన ఏమిటనగా, అది శిక్షా విధి లేదు గనుక ఇక్కడ దుష్ట శిక్షణ అనేది లేకుండా దుష్ట రక్షణ శిష్ట సంరక్షణ ప్రారంభించబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చిన ద్వారా ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆయనను వెంబడిస్తారో వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమాధానము, సంతోషము, క్షమాపణ, రక్షణ, ఆనందం అంతా కూడా సమకూర్చబడుతుంది. శిక్ష అన్నటువంటిది లేదు అని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇంకొక మాట ఏమంటాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో, వారి పాపములు ఇక ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనబడవు అంటాడు. ఎప్పుడు? క్రీస్తు ప్రభుల వారిని విశ్వాసముతో అంగీకరించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారిని ఒక కన్సర్వేటర్గా ఆలోచించినప్పుడు, దాసుడిగా అంగీకరించినప్పుడు, రక్షకుడిగా స్వీకరించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని మనతో పంచుకోవటానికి వచ్చాడన్న విశ్వాసమును మనం ఆలోచన చేయాలి. దేవుని యందు ప్రియ సంఘమా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మీదట మీ పాపములు లెక్కించబడవు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ ఫ్రమ్ ది లార్డ్. ఇట్స్ a lucky chance. Really, it's a Christmas. Don't miss it. ఈ క్రిస్మస్ దినములో ఎవరమైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే తన పాపం యొక్క ఊబిలో పడి ఉన్నారో, పాప జీవితం చేత కొట్టుమిట్టాడుచున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దగ్గర కావటానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగిన వారికి ఆయన క్షమాపణ చెప్తాడు, ఇలా ఇస్తాడని చెప్పి, ఇది మీ పాపం ఇక మీదట లెక్కింపబడవు. ఎవరైనా నా పాపంలో ఒప్పుకొనిచున్నాను ప్రభువా, ఇదిగో ఈ క్రిస్మస్ సమయంలో, ఈ సమయం ఆనందకరమైన సమయంలో రక్షణకర్తవుగా, సంరక్షకుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మిమ్ములనే నేను ఆశ్రయిస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను, నా పాపములు క్షమించయ్యా, నా పాపములను మన్నించమయ్యా అని ఎవరైతే